దక్షిణార్థులలో అందరు తయారుగున్నారులా. ఇక యాల జబర్దస్త్ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో పాలర్చుకోద్దాం పారి. ప్రేమలుంటే పిల్లకు పిల్లగాడు, పిల్లగానికి పిల్ల తప్పితే చుట్టుముట్టుండేటోళ్ళు ఎవ్వలు కానరారంటారు చాలా మంది. కొంతమంది చేసేటి శిల్పి చేష్టలు షిడగతి శాతలు చూస్తే వాజీబే అనిపిస్తుంది. అగో అట్టనే కంసే కం అసోంటి వార్త ఒకటి పట్టుకొచ్చినా చూడుర్రి. చిచ్చిచ్చి నేరి గింత ఎగిరిచిన శాతలా. ప్రేమ గుడ్డిది ఏటిది అని చెప్తుంటారు చాలా మంది. ప్రేమ ఏటిది కావచ్చు గుడ్డిది కావచ్చు కానీ చూసే పబ్లిక్ గుడ్డోళ్ళు కాదు, తీసే వీడియోలు గుడ్డి కావు అన్నట్టే ఉన్నది కదా ఈ ముచ్చట. గ్రౌండ్ లోపల క్రికెటర్లు ఆట ఆడుతుంటే ఇక్కడ పబ్లిక్ కూర్చునే కాడ గీళ్ళిద్దరు ఆట గీళ్ళు ఆడుతున్నారు. చూడు ప్రేమ జంట ఎట్ట ప్రేమలో మునిగిపోతున్నదో. ఆస్ట్రేలియా పాకిస్తాన్ ఒక మ్యాచ్ అవుతుంటే ఆ మ్యాచ్ చూసేటందుకు పోయిన ఇద్దరు లవర్స్ పబ్లిక్ కూర్చునే సీట్ల మీద కూర్చొని సరసాలు ఆడుకుంటున్నారు. ఇక వాళ్ళు చేసే పైనంతా అక్కడనే ఉన్న ఒక వీడియోగ్రాఫర్ జూమ్ కొట్టి దగ్గర నుంచి చూపించేటాళ్లకు స్క్రీన్ మీద చూసిన వాళ్ళంతా ఈలలు కాదు గోలలు కాదు. ఇక అట్ట గాళ్ళ వీడియోను గాళ్ళే స్క్రీన్ మీద చూసుకునేటాళ్లకు ఏమనిపించిందో ఏమో, కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టే లేచి కిందికి దిగి పరుగులు పెట్టేళ్ళు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో లెస్త తిరుగుతునేటాళ్లకు మీకు సుఖ చూపెడదామని పట్టుకొచ్చినాం. సరే తీయది ఎవరి ఇష్టం వాళ్ళది మనకెందుకులే గాని ఇట్లా బజార్లో పోయింటి బజి తెగించి పబ్లిక్ చూసేటట్టు చేసేటి పనులే మంచిగా లేవు అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్ అన్నలు. ఏమో పోలి ప్రేమలో మునిగి తేలుతున్నారు వాళ్ళు, మనకెందుకు తీయది. గీ ఉచిత బస్సు పథకం సల్లగుండా ఏం లొల్లిరా నాయన. గీ లొల్లిలకు నా వారెత్తు. బస్సులల్లా సీట్లు లేక మొగోళ్ళు లొల్లిలకు దిగుతుర్రు. ఉన్న సీట్లన్నిట్లల్లా ఆడోళ్లే కూసుంటే మేము యాడ కూసోవాలే అనుకుంటా పోయి ఓ డ్రైవర్ అన్న బస్సు గిల్ల కింద వన్నాడు. గా ముచ్చట యాడైంది, అసలు గా లొల్లి యాడ సురువైంది అంత అరుచుకొద్దాం పారి. చెయ్యి పార్టీలు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలలో ఉచిత బస్సు పథకం కూడా ఒకటి. అలా 6 అన్నింటికంటే ముందుగా ఆ పథకాన్ని అమలు చేసేది చెయ్యి పార్టీ పెద్దోళ్ళు. అధికారంలోకి వచ్చిన తెల్లారి సందే బస్సుల్లో ఆడోళ్ళందరికీ ఫ్రీగా ప్రయాణం చేసేందుకు సౌలభ్యం కల్పించింది. అట్ట అప్పటి సంది పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు కానీ ఇంత మంది అయితే లొల్లికి దిగుతున్నారు ఆడోళ్ళు సుత. అట్ట పుకుడాకే బస్సుల్లో తిరుగుకుంటా ఆడోళ్ళు సంబరపడుతుంటే మొగోళ్ళు ఏమో ఇగో ఇట్ట బస్సుల గడ్డని తిరిగి ఆగమాగం చందనం చేస్తున్నారు. అది చూసిరా మరి అన్నకేమనిపించిందో ఏమో. బస్సులో సీట్లు ఇవ్వకపోయేటాళ్లకు నాకు సీట్ లేకుండా అయిందని వచ్చి ఇక బస్సు మునరికిళ్ళ కింద వండుకొని లొల్లికి దిగిండు. ఇక ఈ అన్నని చూడు బస్సుకున్న బోర్డు పీక్కొని బస్సు కదిలితే అద్దాలు బాగుతాయి అన్నట్టే బస్సు కట్టని తిరిగి చెంగడ బింగడ గజ్జలు కట్టుకొని గజం ఎగిరినట్టే చేస్తున్నాడు. వేములవాడ బస్సు డిపో ముంగటైన ముచ్చటకి ఇది. ఇక ఇది ఇట్టుంటే కొంతమంది అమలక్కలు చేసే పనులు ఇచ్చంతరంగా ఉన్నాయి. సర్కారు పెట్టిన ఫ్రీ బస్ ఆఫర్ని అలా అవగాహన కట్నం కింద రాసిచ్చిన ఆస్తులు లెక్కనే చేస్తున్నారు. డోర్ల నిలబడొద్దు, కిందికి ఆలాడొద్దు, కాలో చెయ్యదారితే ఆగమాగం అవుతుందని చెప్పినందుకు కండక్టర్ల మీదకి ఎగబడుతున్నారు. నోరు ఉంది కదా అని చెప్పి నోటికి ఎంత వస్తే అట్లా మాట్లాడకుండా తిట్టకుండా బూతులు తిడుతున్నారు. అట్టనే ఇగో అసోంటి ముచ్చటే ఓడి భద్రాచలం డిపోలో అయింది. బస్సు తర్వాత అక్కడ నిలబడొద్దు, కింద పడతావు, లోపలికి రా అన్నందుకు కండక్టర్ మీదకి టాస్ బాంబు లేచినట్టే బస్సున లేచింది ఒక ఆవ. ఇక ఇది ఇట్టుంటే 2 కొట్టుకుంటుంటే 3 వాళ్ళకి సంద అయినట్టు ఇగిట ఎవరు అల్లు పెట్టుకుంటుంటే నెట్ల తిరిగేటోళ్ళ పని ఇంకో తిరుగున్నది. ఫ్రీ బస్సులలో తిరుగుకుంటా వీడియోలు చేసుకుంటా స్టేటస్లలో పెట్టుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లలో సోషల్ మీడియాలలో తిప్పుకుంటున్నారు. అట్లనే ఎక్కిన ఓ పోరడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం అని చెప్పి బస్సులో ఆగం చేస్తే ఆ పోరన్ని పట్టుకొని పోయి పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేదట. దీని మీద ఆర్టీసీ ఎండి సజ్జనాథ్ సార్ సోషల్ మీడియాలో వీడియో ఇడిచిపెట్టిండు. ఇప్పుడు ఆ వీడియో కూడా సోషల్ మీడియా పట్టుకొని పొట్టు తిరుగుతున్నది. ఏదన్నా కానీ ఏది కానీ ఫ్రీ బస్సు పథకంతో ఆడోళ్ళకే కాదు మగోళ్ళకు కూడా బాగా తిప్పలే వచ్చింది పోండి. నిన్న పొన్నటి దానిక ఇది మన అందరి బస్సు. ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొని ఇద్దామని రాసి బోర్డులు పెట్టేటోళ్ళుగా ఉండే. కానీ ఇప్పటిది ఈ బస్సులో మగోళ్ళకు కేటాయించిన సీట్లలో మగోళ్ళనే కూర్చొని ఇద్దాం, వాళ్ళకు సీట్లు ఇచ్చి గౌరవించడం మన సాంప్రదాయం అని రాయాల్సి వస్తుందేమో కావచ్చు పోండి రేపు. చిన్నగుండి గున్న ఉరికేటి పిల్లి పిల్లల్లో కుక్క పిల్లలను చూస్తే పట్టుకో బుద్ధి అవుతుంది, దగ్గరకు వస్తే ఎత్తుకో బుద్ధి అవుతుంది. ఇంతమంది జంతు ప్రేమికులైతే సంకలు ఎత్తుకొని మా ముద్దాడతారు. అంతవరకు మంచిగానే ఉన్నది కానీ ఎప్పుడన్నా ఎవరన్నా పులి పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుకుంటా ఫోటోలు తీసుకుంటుంటే చూసిర్రా? మీరు చూడలేననేది ముచ్చట నాకు ఎరకనే. అందుకే అసొంటి ముచ్చట ఒకటి మీకు చూపెడదామని పట్టుకొచ్చిన చూడుర్రి. శిగం సింతెక్కితే చీపిరి ఈపెక్కిందట. అగో అట్టనే ఉన్నది గిల్ల శాతలు. అగ చూడు గిల్ల చేతులు ఉన్నట్టు చూసి పిల్లి పిల్లలు కుక్క పిల్లలు అనుకునేరు కాదు, గై పులి పిల్లలు.
అవు మీరు ఇంటున్న ముచ్చట వాజిబే అవి చిరుత పులి పిల్లలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అమ్రోహా పట్టణంలో ఓ రైతు పొలం పనులకు పోతే ఇగో ఈ 2 చిరుత పులులు కాడ దొరికినాయట ఆయనకు. అట్టగా వీటిని పట్టుకొని ఆయన ఊళ్ళకి వస్తే ఊళ్ళో పబ్లిక్ ఇగో ఇట్టగా పులి పిల్లల్ని పట్టుకొని ఫోటోలు వీడియోలు గుంజుకుంటున్నారు. మరి వీటిని చూసి పులి పిల్లలు అనుకుంటుర్రో లేకపోతే పిల్లి పిల్లలే అనుకుంటుర్రో ఇంత భయం లేక చూడు ఎట్టగా పడుతున్నారు ఆ వీటికి చుట్టూ. పెంపుడు జంతువులే కదా ఎత్తుకొని ముద్దు చేసినట్టే చేస్తున్నారు. చిన్న పిల్లలే కదా దగ్గరికి పోతే ఆంకల్లా చూసి ఏ కాలో చెయ్యో అందుకుని అంటే చల్లబడుతుంది పానం. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుండేటాలకు మీకు సుత చూపెడదామని పట్టుకొచ్చినాం. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఆ ముచ్చటకైనా అడవి ఆఫీసర్లు వచ్చి 2 పులి పిల్లల్ని పట్టుకపోయిదట. అంతేకాదు వీటిని ఊళ్ళకి పట్టుకొచ్చినాక రైతు మీద కేసు కూడా రాసేదట. రాయదా మరి గసంటి ఈ రంగంలో పనిచేస్తే పులి పిల్లలు కనపడితే అడవి ఆఫీసర్లకు మొదలాబియాలి వాళ్ళకు పట్టియాలి. అంతేగాని ఈ నవ్వులు పట్టుకోవడానికి ఊళ్ళకు పబ్లిక్ ను భయపెట్టేందుకు నాకు ఇటువంటి శాతాలు చేసేది అనుకుంటా నెట్ల కామెంట్లు రాసుకొస్తున్నారట నెట్ అన్నది. ఏదన్నా కానీ ఏది కానీ తీటకు పోయి చీపిరి కట్టకు పని చెప్పినట్టే ఉన్నది పోనీకి రైతన్న కథ. ఏమో మరి చూడాలేక పులి పిల్లలకు కానీ తల్లి ఎప్పుడు దొరుకుతుందో తల్లి దగ్గరికి పిల్లలు ఎప్పుడు పోతాయో అనేది కాదు. చూసిరు కదా ఈ ఆల్టీ జబరదస్త్ ముచ్చట్లు. మళ్ళా రేపు మస్తు జబరదస్త్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇవి ఉంటా.